ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్ను ఏపీ హైకోర్టు అనుమతించింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఈ నెల 26లోగా ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కావాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్ను ఏపీ హైకోర్టు అనుమతించింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఈ నెల 26లోగా ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కావాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా మాజీ సీఎం జగన్ కార్యదర్శిగా ఉన్న ధనంజయ రెడ్డి, ఆయన ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. సుదీర్ఘ వాదోపవాదనల తర్వాత ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టు ఈ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వెలువరించింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని సిఐడి వేసిన పిటిషన్ ను పాక్షికంగా హైకోర్టు అనుమతించింది. ఈ నెల 26వ తేదీలోగా ఏసీబీ కోర్టు ముందు వీరు ముగ్గురు కూడా సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా అనుమతించింది. ప్రస్తుత ఉత్తర్వులతో సంబంధం లేకుండా మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని కూడా ఏసీబీ కోర్టుకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్. రైట్, థాంక్యూ వెరీ మచ్ రామారావు.